హైదరాబాద్లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి 10,000 ముందస్తు డిపాజిట్ చెల్లించే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింక్స్తో బురిడి కొట్టించే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు అవకాశం లేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండి సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా జమ చేస్తుందని వివరించారు. డబ్బులు చెల్లిస్తే ఇల్లు ఖచ్చితంగా ఇప్పిస్తామంటూ చెప్పే వారి నుంచి ఆ మాయమాటలు నమ్మవద్దని, ఈరోజే ఆఖరి తేదీ, వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుందంటూ భయపెట్టి తొందరపాట్లు నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడగా సజ్జనార్ పేర్కొన్నారు. వాట్సాప్ లేదా మెసేజ్ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని తెలిపారు. ఇక ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించే అవకాశం ఉందని, అంతేకాకుండా మీకు గైడ్ చేస్తామంటూ ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ సొమ్మును స్వీకరించడానికి పిన్ నెంబర్ నొక్కాల్సిన అవసరం లేదనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్ లైన్కు కాల్ చేయాలని సజ్జనార్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు సైబరాబాద్ సిటీ కమిషనరేట్ నుంచి. రాజు, చెప్పండి, ఇప్పుడు సజ్జనార్ మాట్లాడిన విధంగా చూస్తే కనుక నిజంగానే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఏపీకే ఫైల్స్ పంపించడం, మరోవైపు లింక్స్ పంపించడం, ఈ లింక్స్ నొక్కండి మీకు ఇమ్మీడియట్గా మీకు అప్రూవల్ అవుతుంది అని చెప్పి పదే పదే కాల్స్ కూడా చాలామందికి వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక 60 years అబోవ్ వాళ్ళని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఏదైనా ముందస్తు అప్రమత్తంగా చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ సైబర్ నేరాల కట్టడికి ఏదైనా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, ప్రస్తుతం మనం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఏదైతే నిన్న అంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి అంట. డిజిటల్ అరెస్టులు కావచ్చు, లేదంటే మీకు ఈ లాటరీ జరిగింది, ఆ లాటరీ జరిగింది అని చెప్పేసి మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్తే మీకు లాటరీ పంపిస్తాము, మీ అడ్రస్ పంపిస్తామని ఈ మధ్యకాలంలో రకరకాల సైబర్ నేరాలు అయితే జరుగుతున్నాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు మరొక ఊతం అయితే వాళ్ళకు లభించిందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎల్ఐజీ ఇల్లు కార్యక్రమం అయితే కొనసాగుతున్నమాట. అంటే పేదవాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమం అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. సో దానికోసం ముందస్తుగా 10,000 డిపాజిట్ అయితే ప్రభుత్వం అఫీషియల్గా వీళ్ళ నుంచి కోరుతుందన్నమాట. ఒకవేళ అంటే ఇది రిఫండబుల్ అమౌంట్, ఒకవేళ వాళ్ళకు లబ్ధిదారులకు ఇల్లు కేటాయిస్తే కనుక ఆ 10,000 అక్కడే ఉంటాయి. ఒకవేళ వాళ్ళకు లాటరీ పద్ధతిలో ఇల్లు రాకపోతే కనుక ఆ 10,000 రూపాయలు ఎవరైతే ఉన్నాయో మళ్ళీ లబ్ధిదారులకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకైతే వస్తాయి. సో దీన్నే అదునుగా చూసుకొని సైబర్ నేరగాళ్ళు అయితే రెచ్చిపోతున్నారని చెప్పాలి. అంటే ఈ బాధితులకు ఫోన్ చేసి, అంటే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క నెంబర్లు కానీ సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కానీ ముందస్తుగా వాళ్ళు సేకరించుకొని వీళ్ళకు ఫోన్ చేస్తున్నారన్నమాట. అంటే ఆల్రెడీ ప్రభుత్వం 10,000 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది కాబట్టి ఈ కేటుగాళ్ళు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో నేరుగా బాధితులకు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఈ అప్లికేషన్ పెట్టుకోండి, లేదంటే మీకు ఒక లింక్ పంపిస్తాను, ఏకేపీ ఫైల్స్ లాంటి లింక్ వస్తాయి. సో వాటిని క్లిక్ చేసి మీ ఓటీపీ పిన్, లేదంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లాంటి పిన్ నెంబర్లు ఎంటర్ చేస్తే కనుక మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చెప్పేసి వాళ్ళని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అది నమ్మిన కొంతమంది వ్యక్తులు, అంటే కొంతమంది తెలియక అవేర్నెస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన విధంగానే ఏకేపీ ఫైల్స్ అయితే ఉంటాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, అట్లాగే ఓటీపీ సంబంధించిన అందులో ఎంటర్ చేయడం వల్ల మీ అకౌంట్ మొత్తం కూడా ఖాళీ
ఖాళీ అయిపోతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. నిన్న కీలక ట్వీట్ అయితే చేయడం జరిగింది హైదరాబాద్ సిపి సజ్జనార్. సో అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం స్థాపించినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పారదర్శకంగా ఉంటుంది, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే జరుగుతాయి. ఇలాంటి కేటుగాళ్లను, ఇలాంటి సైబర్ నేరస్తులను నమ్మి మీ డబ్బులు అయితే పొడగొట్టుకోవద్దు. ఒకసారి వెళ్తే కనుక దాన్ని రికవరీ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సజ్జనార్ కూడా కొన్ని కీలక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కనుక మీరు అర్హులైతే కనుక ఖచ్చితంగా మీకు వస్తుంది. ప్రభుత్వం రూల్స్ చెప్పిన ప్రకారం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం, లేదంటే మీ సేవా సెంటర్లో అప్లికేషన్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. కానీ ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, దీనికి సంబంధించిన ఓటీపీలు ఎంటర్ చేయండి అంటే ఖచ్చితంగా మీ డబ్బులు పొడగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో వాటన్నిటి గురించి తెలుసుకొని సిపి సజ్జనారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ఒకసారి డబ్బులు అందులో ఏకేపీ ఫైల్స్లో ఒకసారి ఎంటర్ చేస్తే కనుక మనం రికవరీ చాలా కష్టమవుతుంది. సో ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలకు ఒక అవేర్నెస్గా ఇది క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అయినా కానీ కొంతమంది తెలియక, కొంతమంది అమాయకులు ఎవరైతే ఉంటారో మరి ఇందిరమ్మ ఇల్లు కావాలి కదా, సో ప్రభుత్వం నిజంగా మా నుంచి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు కదా, 10,000 రూపాయలు తీసుకుంటే మాకు ఇల్లు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే ఫోన్ చేసిన వాళ్ళకు ఓటీపీలు చెప్పడం, లేదంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం, ఓటీపీలు ఎంటర్ చేయడం వల్ల వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు ఉన్నతాధికారులు మొత్తం కూడా చెప్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉంటాయో అవన్నీ పారదర్శకంగా జరుగుతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉపయోగించి అర్హులైతే కనుక ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని ఇలాంటి దళారులను, ఇలాంటి సైబర్ నేరగాలను నమ్మి మీ డబ్బులు, అట్లాగే మీ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ డేటా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవిచంద్ర, రాజు, సైబర్ నేరాల సంగతి ఓకే, ఇది చాలామందికి తెలియక, అవేర్నెస్ లేక ఆ లింకులు నొక్కడం కానీ, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం కానీ చేస్తుంటారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా వరకు బ్రోకర్లు కూడా బయటకు వచ్చారు. అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, మాకు 50,000 ఇవ్వండి, ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి బ్రోకర్లు బయటకు వస్తున్నారు అన్నట్టుగా డైరెక్ట్ సీఎమే మాట్లాడాడు. తర్వాత ఆ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడాడు. మరి దీనిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఏమైనా సజ్జనార్ చెప్పారా? ఎస్, ఖచ్చితంగా ఇలాంటి కేటుగాలను, ఇలాంటి మధ్యవర్తులను, దళారులను ఖచ్చితంగా పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా ఉన్నటువంటి స్కీమ్ అనమాట. అంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటే LIG అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్లకు ఒక ప్రత్యేకంగా స్కీమ్ తీసుకొచ్చి ఇల్లు అయితే కేటాయిస్తున్నారన్నమాట. సో దాని ఖర్చు వచ్చేసి మొత్తం 11 లక్షలు ఉంటుంది. సో ప్రభుత్వం అయితే 5 లక్షలు భరిస్తుంది. సో ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళైతే 6 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి, ఇల్లు కట్టుకోవాల్సి, అంటే వాళ్ళు 6 లక్షలు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ వాళ్ళకు ఇల్లు కేటాయిస్తే. ఇది మొత్తం కూడా హైదరాబాద్ పరిధిలో GHMC పరిధి ఏదైతే ఉంటుందో అందులో అయితే ఇల్లు నిర్మిస్తారంటే బహుళ అంతస్తులతో G+10 ఫ్లోర్లు అనమాట. మొత్తం 10 ఫ్లోర్లు నిర్మించి అందులో లబ్ధిదారులకు అయితే ఇస్తారు. లబ్ధిదారులు 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది, ప్రభుత్వం 5 లక్షలు వాళ్ళకైతే చెల్లిస్తుంది. మొత్తం 11 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు అయితే హైదరాబాద్ పరిధిలో అయితే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే, మేము మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, మాకు డబ్బులు ఇస్తే 50,000 ఇస్తే, లేదంటే 60,000 ఇస్తే మీకు ఇప్పిస్తాము, మాకు ఆ ఉన్నత అధికారి తెలుసు, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఈ ఎమ్మెల్యే తెలుసు అని కొంతమంది అమాయక ప్రజలను బురిడి కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దాన్ని కూడా మంత్రులు అయితే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇలాంటివి అయితే కనుక ఖచ్చితంగా బాధ్యులైన వారిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు డిపాజిట్ తీసుకుంటో దీంతో గందరగోళం అయితే కనిపించింది. మరికొంతమంది అంటే మా దగ్గర డబ్బులే లేవు, ఒక విధంగా డబ్బులే లేవు, మాకు ఇల్లు కట్టుకునే పరిస్థితే లేదు అన్నట్టు ఇంకా 10,000 రూపాయలు ఎక్కడి నుంచి కట్టాలి, అదేవిధంగా 6 లక్షలు ఏ విధంగా తీసుకురావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని అదునుగా చేసుకొని ఇప్పుడు కేటుగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రెచ్చిపోతున్నారు. అక్కడక్కడ ఆన్లైన్లో ఫోన్ చేయడం, ఓటీపీలు పంపడం, లేదంటే మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం, ఓటీపీలు చెప్తే మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందని చెప్పడం కొంతమంది చేస్తుంటే, మరొక వైపు దళారులు అంటే ఆఫ్లైన్లో కూడా ఇలాంటి మోసాలు అయితే పాల్పడుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మనకు చూస్తున్నాం, వార్తాపత్రికల్లో వస్తున్నాయి, న్యూస్ ఛానళ్ళలో మనం కూడా రెగ్యులర్గా ఇలాంటి విషయాల పట్ల ప్రజలకు అవేర్నెస్ అయితే కల్పిస్తున్నాం. అయినా కానీ కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే వాటిని నొక్కడం, వాళ్ళ దళారులు నమ్మి మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే మేము మా ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటంటే ఖచ్చితంగా అర్హులైతే కనుక అర్హులైన వాళ్ళకే ఇస్తాం, ఇలాంటి మధ్యవర్తులను నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే కనుక వాళ్ళని ఖచ్చితంగా ఎవరైతే మధ్యవర్తులను కూడా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు.
ఖచ్చితంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అమాయక ప్రజలను మోసం చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజు.